చెల్లెలి పెళ్లి జరుగుతుందని నమ్మకంగా చెప్తుంది. జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. జాగ్రత్తగా చూసుకో అని చెప్తే నిన్ను అవమానించినట్లే అవుతుంది. దీన్ని ఎప్పుడూ చిన్నపిల్లలాగే చూశాం. తెలియక అది తప్పు చేసినా ఆ తప్పు మాదే అవుతుంది. అందుకే నీ ప్రేమ దానికివ్వు, కోపాన్ని మాకివ్వు. తుమ్ తాకడ దుందున్నాకు తుమ్ తుమ్ తాకడ దుందున్నాకు తుమ్ తుమ్ తాకడ దుందున్నాకు తుమ్ గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా, మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా, పరికిణి ఓణి వాల్జడతో బాబు బొమ్మే నిన్న, సొగసుకే తాజా సొగసులని నేర్పుతున్నా, అణు అణువులోన ఒక వయ్యారం ఈ సావిత్రిగా బంగారం. గువ్వలాగా రివ్వుమంటూ గాలిలో తేలనా, మువ్వలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా. రా సావిత్రి. యాక్చువల్లీ ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎందుకు అన్నాను, కానీ తాతయ్య నా మాట వింటే కదా. అరే ఇటివు. అయినా వాళ్ళు చాలా పాతకాలం నాటి మనుషులు, వాళ్ళ చాదస్తాలు వాళ్ళకుంటాయి. లేదురా అలా ఉండాలి ఇలా ఉండాలి అని పాపం వాళ్ళు పొద్దుటి నుంచి కష్టపడి చేస్తూనే ఉన్నారు. అసలు నా మాట వింటేనా? లేదురా రాజమౌళి సినిమాలా ఉండాలి, రాఘవేంద్ర సినిమాలా ఉండాలని పెద్ద లిస్టు చెప్తూనే ఉన్నారు. సావిత్రి నువ్వు తాగు. తీసుకో సావిత్రి. భార్యాభర్తల మధ్య ఈ పాలు పంచుకోవడంతోనే జీవితం పంచుకోవటం మొదలవుతుందట. తీసుకో సావిత్రి. ఏమైంది సావిత్రి, ఇంకా సిగ్గా? తీసుకో సావిత్రి. నాకు పాలు తాగడం అలవాట్లేదు. అలవాటు లేదా? అసలు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నీకిష్టం లేదంటే నాకు ఇష్టం లేదు. రేపటి నుంచి నీకు ఏది ఇష్టమైతే అదే తీసుకురా, ఇద్దరం తాగుదాం. ఇంకా నిలబడే ఉన్నావే, కూర్చో. ఈ గదిలో గాలి సరిగా లేదు కదూ? ఓ బానే ఉందా? నేనెంతో మాట్లాడాలనుకున్నాను, కానీ మౌనం మాటల్ని డామినేట్ చేసేస్తోంది. నాకంటూ
ఎవరూ లేని జీవితం నాది. గాల్లో ఎగిరే కాకి ఏ కొమ్మపై వాలితే అదే తన జీవితం అనుకుంటుంది. నేను అలానే పెరిగాను. అనుబంధాల్ని ఊహల్లోనూ ఆప్యాయతల్ని కళ్ళల్లోనూ చూసుకుంటూ ఇంతకాలం బతికేశాను. ఇక తాతయ్య బామ్మ వాళ్ళు నాకు దేవుడిచ్చిన కుటుంబం. జీవితంలో నేను ఈ మాత్రం సంతోషంగా ఉన్నానంటే ఆ క్రెడిట్ వాళ్ళదే. సావిత్రి, నీకొక విషయం చెప్పనా? ఏ రోజైతే నేను నీ ఫోటో చూశానో ఆ క్షణం నుంచి నువ్వే నా జీవితం అని అనుకున్నాను. ఇన్నేళ్ళు నేనేదైతే కోల్పోయానో అదంతా నీతో నా జీవితంలోకి వస్తుంది అనుకున్నాను. చచ్చా, అసలు ఈ సందర్భం ఏంటి? నేను మాట్లాడుతున్నదేంటి? సారీ, రొమాంటిక్ సీన్లో ఏడుపు సీన్ మిక్స్ చేసినట్టున్నాను. సావిత్రి, నీకో విషయం తెలుసా? అసలు మన ఫస్ట్ నైట్ ని మున్నార్ బోట్ హౌస్ లో కానీ మనాలి మంచుకొండలో కానీ అరేంజ్ చేయాలనుకున్నాను. అట్లీస్ట్ అరకు ట్రీ హౌస్ లో అన్నా అరేంజ్ చేద్దాం అనుకున్నాను. కొత్త జంట ఎవరూ లేకుండా బయటికి ఎందుకని బామ్మ తాతయ్య ఒప్పుకోలేదు. అర్జెంట్ పనుందని ఆఫీసులో కూడా లీవ్ ఇవ్వలేదు. లేదంటే మనిద్దరి ఈ ఫస్ట్ నైట్ ని జీవితంలో లాస్ట్ మినిట్ వరకు గుర్తుండేలా ప్లాన్ చేసేవాణ్ణి. అవును, వచ్చిన దగ్గర నుంచి నా ఇష్టాల గురించే చెప్తున్నాను కానీ నీ ఇష్టాల గురించి అడగలేదు. నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పాను. మరి నేనంటే నీకు ఎంత ఇష్టం? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు మీ ప్రశ్నకి మీరు వినే నా సమాధానానికి అర్థం ఉండదు. రే సత్య, అసలు నువ్వేం అడిగావు? తనేం చెప్పింది? నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా? తను కన్ఫ్యూజ్ అయిందా? అయినా టెన్షన్లో నాకే ముందు మాటకు వెనుక మాటకు సంబంధం ఉండట్లేదు. తన భయాన్ని ఇలా కవర్ చేసుకున్నట్టుంది. కాదు, సిగ్గుపడినట్టుంది. ఓకే సావిత్రి, గుడ్ నైట్. జాగింగ్ చేస్తున్నారా? జస్ట్ జాగింగ్ చేస్తున్నాను. మరి ఇందాకటి నుంచి ఆ సత్యాగారి గుమ్మం దగ్గరే జాగింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కడుగు కదలడం లేదే. కొత్తగా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఆహా, మీ వేషాలు నాకు తెలియవా? వాడి దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవాలని. సిగ్గులేదు మీకు? ఇంత వయసు వచ్చింది. ఆ కిక్కే వేరే. తాతయ్య ఇక్కడే ఉన్నాడేంటి?
సత్య గుడ్ ఈవినింగ్ తాతయ్య. రే ఇది మార్నింగ్ రా. ఆ? మార్నింగేనా? అంటే రాత్రంతా నిద్ర లేదు కదా, టైం తెలియడం లేదు తాతయ్య. ఆ, ఒళ్ళంతా ఇలా నొప్పిగా ఉందండి తాతయ్య. రే రే మరీ నటించకరా. ముఖం వాడలేదు, ఒంటి మీద బట్టలు నలగలేదు. రాత్రి నువ్వు చెప్పినట్టుగా ఏమీ జరిగినట్లేదే. నీకంత అనుమానంగా ఉంటే అలిసిపోయి వెళ్ళిన రాత్రిని అడుగు, నలిగిపోయిన మల్లెపూలను అడుగు, విరిగిపోయినా మర్చిపోయిన తాతయ్య, మంచం ఏ చెక్కతో చేయిస్తే మంచిది? మంచం అంటే మా రోజుల్లో రంగుంటేకు బర్మటేకు ఉండేది, వాటితో చేస్తే మంచిది. అర్జెంటుగా టేకుతో అరడజన్ మంచాలు చేయించు. ఇప్పుడు అన్ని మంచాలు ఎందుకురా? ఈ మంచం ఊరికే ఇరిగిపోతుంది తాతయ్య. దేనికిరా? ఆ మంచం ఇరిగిందా? రే కబుర్లు చెప్పకరా, అబద్ధం కదూ. అంతే తాతయ్య, మీరు మీ పంది మంచం కథలు చెప్తే మేము నమ్మాలి, మీరు మాత్రం మేము చెప్పింది నమ్మరా? హైబ్రిడ్ మొక్క నాటు మొక్కకి ఎప్పుడు సాటి రాదురా. అంత సీన్ లేదు తాతయ్య, కాలం మారింది. నాటు మొక్కకి అంత సీన్ లేదు, హైబ్రిడ్ మొక్కకే డిమాండ్ ఎక్కువ. ఆహాహా, ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావేంట్రా? నీది ఊహ, నాది వాస్తవం, అందుకే కాన్ఫిడెన్స్ ఎక్కువ. అబ్బా, వాళ్ళంతా ఒకటే నొప్పులు. అర్జెంటుగా వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఆహా, ఆ, అది కూడా నా ప్రియమైన భార్యతో వీపు రుద్దించుకుంటూ. సావిత్రి, వేడి నీళ్లు పెట్టమ్మా. పర్వాలేదే, మనోడు మంచి హుషారు మీదే ఉన్నాడు. ఇక మంచాలు ఎందుకు ఎరుగో. సావిత్రి, సావిత్రి, ఏడమ్మా వీడు? ఆఫీస్కి టైం అవుతుంటే వీడింకా రెడీ కాలేదా? అవుతున్నాను బామ్మ. సరే సరే, త్వరగా రెడీ అయ్యొచ్చి టిఫిన్ చెయ్యి. ఇద్దరికీ తీసుకొచ్చానమ్మా, వాడికి పెట్టి నువ్వు తిను. ఆయన టిఫిన్ చేస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను. నేను రెడీ. వావ్, బామ్మ చేత్తో ఏం చేసినా అమృతంలా ఉంటుంది. ఏంటి, నువ్వు వడ్డించక ముందే తినేస్తున్నానా? నాకలాంటి ఫార్మాలిటీస్ ఇష్టం ఉండదు. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. భార్య అంటే భర్తకు సర్వెంట్ కాదు కదా. ఓకే సావిత్రి, ఆఫీస్కి టైం అయిపోయింది, నేను వస్తాను. బాయ్. అవును, నా సెల్ ఫోన్ ఏది? ఓ, నా పాకెట్లోనే ఉండిపోయిందే. ఓకే సావిత్రి, నా ఆఫీస్కి టైం అయిపోతుంది, వస్తాను. అవును, నా ఫైల్స్ అన్ని పెట్టుకున్నానో లేదో? ఫైల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఓ, ఆఫీస్కి టైం అయిపోయింది, వస్తా సావిత్రి. ఏంటి సావిత్రి, వస్తాను వస్తానని 100 సార్లు చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. ఎందుకు చెప్పారు? నీకు నిజంగానే అర్థం కాలేదా? ఫస్ట్ టైం కాబట్టి సిగ్గనుకున్నాను. ఏం లేదు సావిత్రి, సినిమాలో చూడట్లా, భర్త బయటికి బయలుదేరగానే భార్య నవ్వుతూ ఎదురొస్తుంది. ఎందుకు? అలా ఎదురొస్తే మంచిదట. సెన్సార్ ఒప్పుకోదు కాబట్టి సినిమాల్లో ఎదురవటం మాత్రమే చూపిస్తారు. రియల్ లైఫ్లో జనరల్గా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్తకు అలా నవ్వుతూ ఎదురొచ్చి
ఎవరూ చూడకుండా ఒక హగ్, మనలాగా ఇంట్లో డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరంటే ఓ కిస్ ఇచ్చి మరీ పంపిస్తారు. సరే సరే, ఆఫీస్ టైం అయిపోతుంది, వస్తాను. ఆఫీస్కి టైం అయిపోతుంది, వస్తాం సావిత్రి. మరీ పల్లెటూరి పిల్లలా ఉందే, అర్థమైనట్టు లేదు. నేనే టైం చూసుకుని డీటెయిల్డ్గా చెప్పాలి. మరీ పల్లెటూరి పిల్ల. సరే సావిత్రి, టైం అయిపోయింది, వస్తాను. ఒరే సత్య, నువ్వు చాలా సినిమాలు చూపించాలరా. వస్తాను సావిత్రి. అన్నీ పెట్టేశావుగా? అన్నీ పెట్టేశానండి. త్వరగా పద, ట్రైన్కి టైం అవుతుంది. అలాగే. ఓసారి ఊర్మిళకు కూడా చెప్పేద్దాం. సరే. హ్మ్. ఏంటి బాబా ఎప్పుడు బయలుదేరారు? ఇంటి దగ్గర ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వచ్చానరా, వెళ్ళి చూసుకోవాలిగా. వీలు చూసుకొని మళ్ళీ వస్తాం, మీరు జాగ్రత్త. రేయ్ ధర్మ, పెళ్ళంటే వచ్చాం వెళ్ళిపోతున్నాం. ఏంటి ఇలా జరిగిందని 2 రోజులు బాధపడినా మా పనుల్లో పడి 3వ రోజో 4వ రోజో మర్చిపోతాం. కానీ నువ్వు అలా కాదురా, కళ్ళ ముందే క్షణక్షణం చూసుకుంటూ బాధపడుతూ గడపాలి. మాట్లాడొద్దు అంటే మేం మాట్లాడలేదు కదా అని అందరూ మాట్లాడరనుకోవద్దు. లోకం నోరు చాలా పెద్దదిరా, దానికి అరచేయి అడ్డుపెట్టి ఆపలేం. అసలు ఏంట్రా ఇది? ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరుగుతుందా? చూడు ధర్మ, 10 మంది నవ్వుకోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కో. అసలు ఎందుకు వాణ్ణి ఇంతగా ఇష్టపడుతుంది? అవతల వాడికి మన అమ్మాయి మీద ఉన్న అభిప్రాయం ఏంటి? అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయో కనుక్కొని ఈ సమస్యకి ఒక పరిష్కారం ఆలోచించు. ఆలస్యం చేసే కొద్దీ ప్రశ్నించే నోళ్లు పెరుగుతూనే ఉంటాయి. అంతకంటే ముందే నువ్వే ఎందుకు ఇలా చేసిందో తెలుసుకోవడం మంచిది. ఆ తర్వాత నీ ఇష్టం. ఇక మేము బయలుదేరతాం, పదవే. ఏంటో అది లేకపోతే పండగైపోయిన తెల్లార్లా ఉంది ఇల్లు. ఊరుగాని ఊరికి ఒంటరిగా అత్తారింటికి వెళ్ళింది. అక్కడ అది ఎలా ఉందో ఏంటో. దాని సంగతి ఎలా ఉన్నా ఇక్కడ నా పరిస్థితి మాత్రం ఏమీ బాగోలేదు. లేచిన దగ్గర నుంచి అది నానమ్మ ఇది నానమ్మ అంటూ బోలుడు కబుర్లు చెప్పేది. ఎప్పుడన్నా ఏ విషయంలోనైనా తిడితే మనిషి అన్నాక అప్పుడప్పుడు ఆ మాత్రం కోపం రావాలి, అందుకే నీకోసం తప్పు చేశాను అంటూ గలగల నవ్వేసేది. ఇల్లంతా జనం ఉన్నాం గాని ఇంటికి కళ అంటే నా బంగారు తల్లే. ఎలా ఉందో ఏం చేస్తోందో. అవునత్తయ్యా, కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తొస్తోంది. ఇప్పటికీ ఇల్లంతా అది జింకపిల్లలా పరిగెడుతున్నట్టే ఉంది. మనం ఇంతగా అనుకుంటున్నాం, సావిత్రికి కనీసం మనం గుర్తున్నామో లేదో. కనీసం పెళ్ళైన తర్వాత ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా చేస్తుంది? కనీసం మనలో ఎవరో ఒకరు వెళ్ళి దానికి అత్తారిల్లు అలవాటయ్యేదాకా తోడుండకుండా ఒంటరిగా పంపించింది చాలక మనం ఎప్పుడైనా ఫోన్ చేశామా అది చేయడానికి? నిజమేలే, మనం చేయకుండా సావిత్రిని అనుకుంటే ఎలా? చెయ్యాలి అనుకున్నా అక్కడి ఫోన్ నంబర్లు మనకు తెలియాలిగా. రే కాస్త ఆగరా.
సావిత్రి వెళ్ళిన దగ్గర నుంచి దానితో ఎవరూ ఫోన్ చేసి ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగలేదు. ఎలా ఉందో ఏంటో ఒకసారి ఫోన్ చేయరా. అవునండి, అమ్మాయి అస్తమానం గుర్తొస్తుంది. ఒకసారి మాట్లాడదామండి. వద్దు. ఏరా, మాట్లాడితే ఏమవుతుంది? మనం ఇలా గారాబం చేసి అది అలా అల్లర్చిల్లర్గా తయారైంది. ఓ ఇంటిదైతే బాగుంటుందనే కదా పెళ్లి చేశాం. అత్తారిల్లు, బయట పరిస్థితులు దానికి కాస్త అలవాటు అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ దానికి పుట్టింటి మీద గాలి మలుతుంది. కొద్ది రోజులు మనము మన ఇల్లు గుర్తు రాకూడదని మనం ఎవరేం వెళ్లకుండా అల్లుడి గారితో ఒంటరిగా పంపించాను. మీరిప్పుడు ఫోన్ చేసి దాని మనసు పాడు చేయకండి. సరే, నేను పొలం వరకు వెళ్ళొస్తాను. సారీ నాన్న, ఇంకెప్పుడు మామిడి పిందెలు కొయ్యను. పిచ్చి తల్లి, ఇలా గుర్తొస్తుందేంటి? హలో, బాగున్నావు బాబు? బాగున్నాను మావయ్య గారు. మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం బాబు. టిఫిన్ చేయటం అయిపోయిందా? అయ్యో, ఇంతసేపా? చేసేశాను. ఏం లేదు, అమ్మాయితో మాట్లాడాలనిపించింది. అలాగే మీరెలా ఉన్నారో పలకరించినట్లుంటుంది కదా, అందుకే ఫోన్ చేశాను. భలేవారే మావయ్య గారు, మీరు ఫోన్ చేయడానికి రీజన్స్ చెప్పాలా? ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇస్తారా? నేను ఆఫీస్లో ఉన్నాను మావయ్య, తన ఇంట్లో ఉంది. సావిత్రికి ఫోన్ చేయండి. తనకి చేయాలంటే ఏ నెంబర్కి చేయాలి బాబు? అదేంటి, తన దగ్గర ఫోన్ లేదా? చిన్నపిల్ల, దానికి ఫోన్ ఎందుకని కొనివ్వలేదు. నిజమా? నేనింకా తన దగ్గర ఫోన్ ఉంది కదా, మీరు మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను. లేదు బాబు. సరే సరే, నేను తర్వాత చేస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఉంటాను బాబు. అలాగే మామయ్య. అంటే సావిత్రి దగ్గర ఫోన్ లేదా? 2015లో ఫోన్ లేని రికార్డ్ మా ఆవిడదేనన్నమాట. హలో బాబు, నేను మీ అత్తయ్యని మాట్లాడుతున్నాను. అత్తయ్య గారు, బావున్నారా? బావున్నాం బాబు, మీరెలా ఉన్నారు? ఆరోగ్యం అంతా బాగుంది కదా? బావుందత్తయ్య. సావిత్రి సావిత్రి మా సావిత్రి మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టడం లేదుగా? అలాంటిదేం లేదత్తయ్య. ఒక్కసారి అమ్మాయికి ఫోన్ ఇస్తారా బాబు? తన ఇంటి దగ్గర ఉందత్తయ్య, నేను ఆఫీస్లో ఉన్నాను. అయ్యయ్యో, అలాగా? సరేలే బాబు, నేను మళ్ళీ చేస్తాను. సరే అత్తయ్య. ఏమైందే? అల్లుడుగారు ఆఫీస్లో ఉన్నారట. ఆఫీస్లో ఫోన్ మాట్లాడుతుంటే పైవాళ్లు ఏమన్నా అంటారని మళ్ళీ మాట్లాడదాంలే అత్తయ్య. ముందు మావయ్య చేశారు, తర్వాత అత్తయ్య చేశారు. అంతా సినిమాలోలా ఒకరికి తెలియకుండా ఒకరు ఫోన్ చేస్తున్నారన్నమాట. రేయ్ సత్య, నీ లైఫ్లోకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిందిరా. అవును, అత్తయ్య మావయ్య చేశారు. నెక్స్ట్ అక్కో బావో చేయాలి కదా. బావా?
తెలుసు, నాకు తెలుసు. సినిమాల్లో ఇలాగే జరుగుతుంది. హలో హలో బావా, నేను. ఆ బావా, బావున్నారా? అక్కయ్య బావుందా? అందరం బావున్నాం. పెళ్ళయ్యాక సావిత్రికి ఇంతవరకు ఫోన్ చేయలేదు. ఒక్కసారి మాట్లాడదామని ఫోన్ చేశాం. హలో తమ్ముడు, బాగున్నావా? బావున్నానక్క, మీరు బావున్నారా? సావిత్రికి ఒకసారి ఫోన్ ఇవ్వయ్యా, మాట్లాడాలి. సారీ అక్క, తను ఇంటి దగ్గర ఉంది. ఇంటికెళ్ళగానే ఫోన్ చేయిస్తాను. సావిత్రితో మాట్లాడాలని ఎంతో ఆశగా ఫోన్ చేశాం కదయ్యా. ఏంటి, సావిత్రి లేదా? మ్హూ. ఒకసారి లైవ్. ఏంటి బావా, సావిత్రి ఎక్కడికి వెళ్ళింది? తనెక్కడికి వెళ్ళలేదు, నేనే ఆఫీస్కి వచ్చాను. ఓహో, ఆఫీస్లో ఉన్నారా? సరే సరే బావా, ఆరోగ్యం జాగ్రత్త. చెల్లెమ్మని అడిగానని చెప్పండి. అలాగే. ఉంటాను బావా. భార్యతో పాటు అదృష్టం కలిసొస్తుంది అంటారు. నిజమే. లేకపోతే ఇంతమంది కొత్త బంధువులు వస్తుంటే అది అదృష్టం కాక ఇంకేంటి? బామ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు. ఈ గిఫ్ట్ సంగతి వాళ్ళకి తెలియకుండా మెల్లగా ఎస్కేప్ అయిపోవాలి. ఎరా మనవడా, అరే, బామ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు, కనపడనే లేదే. ఆపరా. ఈ తాతని బామ్మని చూసి చూడనట్టు వెళ్తున్నావు. భార్య వచ్చాక బామ్మతో తాతతో పనే ఉందనుకుంటున్నావా? ఛా, అదేం లేదు బామ్మ, చూస్తే పలకరించనా ఏంటి? ఆహా. ఛ, సినిమాలో కంటే బాగా నటిస్తున్నావురా. ఒరేయ్, మాటలు ఇటున్నా మనసు ఎటో ఉంది గాని ఏంటి చేతులు ముందుకు రావడం లేదు? అబ్బే, ఏం లేదు బామ్మ. ఆహా, పెళ్ళావుని మంచి చేసుకోవడానికి బహుమతి ఏదో తెచ్చినట్టున్నావు. నా భార్య కదా, మళ్ళీ మంచి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒరేయ్, భార్యలు అభిమానానికి పడతారా, బహుమతులకు కాదు. అబ్బా, ఇదంత గొప్ప గిఫ్ట్ ఏం కాదులే బామ్మ. గొప్పదో కాదో బహుమతి అని ఒప్పుకున్నావు కదా. ఎంతకీ పెళ్ళాన్ని కాక పట్టడానికి ఏం తెచ్చావురా మనవడా? తాతయ్య, భార్య కోసం కొన్న బహుమతిని ఏ సినిమాలోనైనా ఏ హీరో అయినా ముందే వేరే వాళ్ళకి చూపిస్తాడా? అదండి విషయం. మనకి చూపించును అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. ఏం తాతయ్య, నువ్వు బామ్మ కోసం ఎప్పుడు ఏ బహుమతి తీసుకురాలేదా? ఒకవేళ తీసుకొస్తే ముందు బామ్మకు చూపించేవాడివా లేక ఇంకెవరికైనా చూపించేవాడివా? తెచ్చేవాడు మీ తాతయ్య. అప్పుడప్పుడు ఆయనకిష్టమని హల్వా. నేనే గిఫ్ట్ గా వచ్చాను, మళ్ళీ గిఫ్ట్ ఎందుకు? చాలండి, షోకేస్ లో పట్టని గిఫ్ట్ నాకెందుకు? వాడు చూసి నేర్చుకోండి. ఒరే మనవడా, అటు తిప్పి ఇటు తిప్పి బాణం నాకు వదిలిపెట్టావు కదరా. ఎంతకీ ఆ గిఫ్ట్ ఏమిట్రా? చెప్తారు మరి. ముందు సావిత్రికి ఇస్తాను, ఆ తరువాత మీరు చూడండి. భార్యను బాగానే బొట్లో వేసుకుంటున్నాడు. మీకు చేత కాంది వాడికి చేత అయ్యింది, సంతోషించండి. దేవుడా, వీడేంటి ఈ వయసులో నా కాపురానికి ఎసరు పెట్టేటట్టున్నాడు? చాలండి, పదండి. సావిత్రి, సర్ప్రైజ్. ఏయ్, ఏంటా అని చూస్తున్నావా? పెళ్ళయ్యాక నేను నీకు ఇస్తున్న మొదటి గిఫ్ట్. ఆఫ్ కోర్స్, ఆల్రెడీ నన్ను నేను నీ గిఫ్ట్ గా ఎప్పుడో ఇచ్చేసాననుకో. బట్ దిస్ ఈజ్ స్పెషల్. తీసుకో. నాకొద్దు. వద్దంటావేంటి సావిత్రి? నీకోసమే తెచ్చాను. ఏంటి, నేనేదో ఇంప్రెస్ చేయడానికి తెచ్చాను అనుకుంటున్నావా? అదేం కాదు, నీకిది చాలా అవసరమని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో సావిత్రి. అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు. కాంటాక్ట్ చేయటానికి నీకు ఫోన్ లేదన్న విషయం నాకు అప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు నీకు ఫోన్ కూడా కొనిపెట్టలేదంటే నిజంగా నిన్ను చిన్నపిల్లలాగే పెంచారు. మీ వాళ్లతో మాట్లాడాక నేనెంత అదృష్టవంతుడో నాకు అర్థమైంది.
ఇన్నేళ్లు ఒంటరిగానే ఇంత దూరం ప్రయాణం చేశాను. పెళ్ళైతే నా అనుకునే నా మనిషి నా జీవితంలోకి వస్తుంది అనుకునేవాణ్ణి. నా కోసం ఒక మనిషి కాదు, ఏకంగా ఒక కుటుంబమే వస్తుందని నాకు ఈరోజే అర్థమైంది. అత్తయ్య, మావయ్య, అక్క, బావ, బామ్మ, ఇంతమంది నా వెనుకున్నారు. ఇదంతా కేవలం నీ వల్లే. నువ్వు నా జీవితంలోకి రావడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి. అంత మంచి కుటుంబాన్ని, అంతమంది ప్రేమను పొందిన నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివి సావిత్రి. తీసుకో. ఏయ్, వాళ్ళ ప్రతి మాటలో నీ మీద వాళ్లకు ఎంత ప్రేముందో అర్థమవుతోంది. అసలు నువ్వంటే వాళ్లకు ప్రాణం. నేనంటే అంత ప్రేముంటే నా ఇష్టంతో పని లేకుండా నా పెళ్లి చేసే వాళ్ళే కాదు. అంత మాట అందా? అయినా అంత మాట ఎలా అందరా? మొదటి నుంచి అమ్మాయిలో ఏదో తేడా ఉందిరా. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను. పెళ్లి చూపుల్లో ఓ మాదిరిగా ఉంది, పెళ్లిలో తన మొహంలో సంతోషమే లేదు. ఆ రోజు ఇంట్లోకి వచ్చేటప్పుడు అసలు నీ పేరేంటో తెలియదంది. ఇప్పుడు ఈ మాట అంటుంది. అసలు అమ్మాయి మనసేంటో నాకు అర్థమే కావడం లేదు. రేయ్, నేనిలా జరిగిందిరా అని చెప్పానే అనుకో, దానికి నువ్వు మళ్ళీ సినిమా ఓపెనింగ్ నుంచి మొదలు పెడతావా? అదేంట్రా, నువ్వేగా ఇలా అందిరా అని బాధపడ్డావు. ఇలా అందిరా అన్నానే అనుకో, నువ్వు ఇవన్నీ చెప్పాలా? రే, సావిత్రి విలేజ్ నుంచి వచ్చింది, అంత తొందరగా కలవాలంటే ఎలా కలుస్తుంది? పైగా కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, అలవాటు పట్టానికి కాస్త టైం పడుతుంది. డోంట్ వరీరా. ఇదే కదా నీ డైలాగ్? నేను ఏ డైలాగ్ చెప్పాలో కూడా నువ్వే చెప్పినప్పుడు నన్ను అడగటం ఎందుకురా? ఏం చెప్పాన్రా? ఇలా అందిరా అన్నాను. అయినా తనేమంది? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడిగి ప్రయోజనం ఏముంది అంది. అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టే కదా? హడావిడిగా పెళ్ళనుకున్నావు. అసలు తన మనసులో ఏముందో? నాలాగే సినిమాలోలా పెళ్లి చూపులు జరగాలి అని అనుకునుండొచ్చు. పెరట్లో మామిడి చెట్టు కిందో, జామ చెట్టు కిందో నాతో మాట్లాడాలి అని అనుకునుండొచ్చు. అవేమీ జరగకుండా డైరెక్ట్ గా నిశ్చితార్థం, పెళ్లి అనేసరికి అప్సెట్ అయ్యి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని ఉండొచ్చు. రేయ్, నా తరపు మీ ఆవిడ తరపు అన్ని నువ్వే మాట్లాడితే ఎలారా? నీ తరఫున ఫ్రెండ్గా నేను మాట్లాడొచ్చు, మా ఆవిడ తరఫున భర్తగా నేనే మాట్లాడొచ్చు. ఓ, అయినా తను ఈ పెళ్లి ఇష్టం లేదంది, కానీ నేనంటే ఇష్టం లేదా అనలేదు కదా? చెప్పు. నేను అడిగింది లాజికల్ గా ఉందా లేదా చెప్పరా? ఆఫీస్ అయిపోగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా నీ మాటలవి నాగేంచుడు. నన్ను నేను కొట్టుకోవాలరా? రే, ఏంట్రా? నేను చెప్పింది లాజికా కాదా అది చెప్పరా? నువ్వేం చెప్పినా ఓకేరా. రేయ్, మళ్ళీ ఏంట్రా? నాకంటే ముందు పెళ్ళైన వాడివి. భర్త సాయంత్రం ఇంటికెళ్లేటప్పుడు భార్య కోసం ఏం తీసుకెళ్లాలో నాకు తెలియకపోయినా నీకు తెలుసు కదా. ఒక మాట చెప్పాలి కదరా. ఎదురుగా కనిపిస్తున్న మల్లెపూల్ని చూశాకైనా చెప్పాలని గుర్తుకు రావాలి కదా. అరే బాబు, నువ్వు నన్ను క్షమించరా. నాదే తప్పురా. నీకు పూలు కావాలంతే కదా? పద, వెళ్ళి తీసుకుందాం. పద. బాబు, ఓ 2 మూరలు మల్లెపూలు ఇవ్వు. ఆగమ్మా. 2 మూరలు ఎవరికిరా? నీకేరా. నాకు కొత్తగా పెళ్ళిందనుకున్నావా, నీలా సీనియర్ అనుకున్నావా? బాబు, 10 మూరలు ఇవ్వమ్మా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే పాత సినిమాని కొత్త ప్రింట్ వేయించి చూస్తున్నట్టుంది. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అలా జంటగా సినిమా చూసి అలవాటు ప్రకారం అట్నుంచి అటు ట్యాంక్ బండ్కి వెళ్ళి అలల్ని పలకరిస్తూ ఐస్ క్రీమ్ తిని ఇలా వస్తున్నాం. ఓహో, మా సంగతి సరేరా, అసలు హీరో గారేంటి కనబట్టలేదు? ఏం చెప్పమంటావు తాతయ్య? ఇల్లు దాటి బలవంతంగా ఆఫీస్కి వెళ్తున్నానే గాని ఇంటికొచ్చాక సావిత్రి బయటికి రానిస్తే కదా ఏదో ఒకటి చేసి అది తినండి, ఇది తినండి అని ఒకటే బలవంతం చేస్తుంటుంది. ఎదురుగా కూర్చొని కళ్ళలో కళ్ళు పెట్టి ఏవో కబుర్లు చెప్పమంటూనే ఉంటుంది. ఆ కంటి చూపులో ఖైదీనైపోయి తన ప్రేమలో ప్రేమ పావురంలా ఎగురుతూ నువ్వే కావాలంటోంది పదే పదే నా మనసు అంటూ పాడుకుంటూ
అసలు ఎవరైనా సినిమా రైటర్ వింటే మా మీద పెళ్లి పావురాలు అంటూ ఓ కథ రాస్తారు బామ్మ. ఒరేయ్ కథ సంగతి తర్వాత ముందా చేతులు కూడా ఆపరా. నువ్వు లోపలికెళ్లేసరికి పూలు రాలిపోయి దారం ఒక్కటే మిగులుతుంది. అరే చూసేశారా? ఏం మర్చిపోయినా ఊరుకుంటుంది కానీ పూలు మర్చిపోతే అస్సలు ఊరుకోదు బామ్మ. నిజం తాతయ్య. అరే పూలు ఇక్కడే వాడిపోయేటట్టున్నాయే. వస్తాను తాతయ్య. బాయ్ బామ్మ. సావిత్రి నేను వచ్చేసాను. వీడి దూకుడు చూస్తుంటే 6 నెలలకు ముందే మనవడి చేతుల్లో పెట్టేటట్టున్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది. రా. సావిత్రి, అమ్మా సావిత్రి, సావిత్రి. ఇదిగోనమ్మా, ఆయన నేను అలా షికారికెళ్ళొస్తూ మీకోసమని స్వీట్స్ తెచ్చాం. అన్నీ జీడిపప్పు బాదం పప్పుతో చేసినవి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మంచివని ఆయనే ఏరి కోరి కొన్నారమ్మా. మల్లెపూలెప్పుడు ఉంటే చెట్టుకుండాలి, లేదా ఆడవాళ్ల కొప్పులో ఉండాలి. అప్పుడే వాటికి అందం. దా తిరుగు, తిరుగమ్మా, తిరుగు. పువ్వులంటే ఆడవాళ్ళకి పిచ్చంటారు గాని అది అబద్ధమమ్మా. మగవాళ్ళకే పిచ్చి. వస్తాను. ఎరా ఆఫీస్ నుంచి వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడే కాల్ చేసావేంట్రా? రే ఆనందం సునామీలా తన్నుకొస్తుంటే ఆపుకోలేక ఫోన్ చేశాన్రా. అంత ఆనందం దేనికిరా? అది అది రే అది 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 రే అవతల నీ ఎక్స్ప్రెషన్ ఏంటో అర్థం కాక అల్లాడిపోతున్నాను రా. 3 ఎకరాల పొలం కావాలా, 3 మల్లెలు కావాలా అంటే మల్లెలే కావాలన్న సామెత మా ఆవిడ విషయంలో నిజమని తేలిపోయిందిరా. ఏమైందిరా? రేయ్ మా ఆవిడ నేను తెచ్చిన పూలు తల్లో పెట్టుకుందిరా. మా ఆవిడ నీళ్ళొసుకుందనంత గొప్పగా చెప్పావు కదరా. మాకిది గొప్పే అమ్మా. మల్లెపూలతో మా ఆవిడ ఈ రాత్రిని శుభరాత్రి చేద్దాం రమ్మంటోంది. ఉంటాన్రా. అరే రే రేయ్ మ్యాటర్ చెప్పాలనిపించింది చెప్పాను, ఫోన్ పెట్టేయాలనిపిస్తుంది పెట్టేస్తున్నాను. బాయ్. ఇంక వీణ్ణి ఆపడం ఎవరి వల్ల కాదు. రే సత్య, మల్లెపూలు గొల్లుమన్నవి కొప్పులోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది కుండెలోనా. అప్పుడే పడుకుందేంటబ్బా, సిగ్గుపడుతున్నట్టుంది.
పల్లెటూళ్ళలో పెద్దరాళ్లే పడుకోవడం అలవాటు కదా, పైగా కొత్త ప్లేసు, కొత్త మనుషులు. తన భయం తనకుంటుందిగా. అరే సత్య, ప్రతిదీ సినిమాలోలా జరగాలనుకుంటాం. మరి సినిమాలో నీలాంటి అమాయకుడైన హీరో శోభనం అంత త్వరగా జరుగుతుందా? ఎస్, నా లైఫే కాదు, నా శోభనం కూడా సినిమాలోలాగే జరుగుతోంది. హలో, హలో, హలో. నాన్నా, సావిత్రి, ఏమే? సావిత్రి ఫోను. అమ్మా, సావిత్రి ఫోను. ఏమండి, మన సావిత్రి మీరంతా ఒక నిమిషం కామ్గా ఉంటారా? అమ్మా సావిత్రి, ఎలా ఉన్నావు? మాట్లాడవేంటమ్మా? బాగున్నావు కదా? అల్లుడి గారు బాగున్నారా? అక్కడ నీకు ఏ ఇబ్బంది లేదు కదా? అల్లుడి గారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నావు కదా? మాట్లాడింది చాలేరా, ఇలా ఇవ్వు. ఏమ్మా, అత్తింటి గడప తొక్కగానే ఈ ముసల్దాన్ని మర్చిపోయావా? ఎలా ఉన్నావు తల్లి? నువ్వక్కడ ఉన్నావనే గాని ఇక్కడ మా కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగానే ఉంది. ఏంటి, నువ్వేచి దాన్ని నడిపిస్తావా? ఇలా ఇవ్వు. అమ్మ సావిత్రి, ఏమండి, ఒక్కసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఉండమ్మా, ఒకసారి వదిన మాట్లాడుతుందంట. నా బిడ్డతో నన్ను మాట్లాడినవరా? ఇలా ఇవ్వు. సావిత్రి, అమ్మా, బావున్నావా? అల్లుడు గారు బావున్నారా అమ్మా? 4 రోజులైంది నిన్ను చూడక. 4 ఏళ్ళు అయినట్టుందమ్మా. నాకు మిమ్మల్ని చూడాలనుంది. నేను మన ఊరు వచ్చేస్తానమ్మా. అలా అనిపిస్తుందమ్మా, కానీ వెళ్ళిన వెంటనే రావాలంటే కుదరదు కదా. ఎందుకు కుదరదు? నేను వస్తాను. అలా అనకూడదమ్మా. లేదు, నేను ఇక్కడ ఉండలేను. నేను మన ఇంటికి వచ్చేస్తాను.
వచ్చేస్తాను. ఏమైందమ్మా? అక్కడ ఉండడానికి నీకు ఇబ్బంది ఏంటో చెప్పమ్మా. నాన్నతో చెప్పి అల్లుడు గారితో మాట్లాడిస్తాను. నేను ఇక్కడ ఉండలేనంతే. పిచ్చిగా మాట్లాడకో. అత్తారింటికి వెళ్ళి 4 రోజులు కాలేదు, అప్పుడే మా అమ్మాయిని పంపించమని ఎలా అడుగుతావమ్మా? అదంతా నాకు తెలీదు. నేను వస్తాను అంతే. నీకింకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు. మరి చిన్నపిల్లకి పెళ్ళెందుకు చేశారు? ఫోన్ చేసిన పిల్ల అమ్మా ఇలా ఉన్నాను అలా ఉన్నానని చెప్పకుండా నేనొచ్చేస్తాను అందంటే నాకేదో భయంగా ఉందండి. అవునరా, అది అసలే దేనికి భయపడదు. అలాంటిది నేను వచ్చేస్తాను అందంటే అక్కడ ఏం ఇబ్బందిగా ఉందో ఏమో. ఏముంటుందమ్మా ఇబ్బంది? బంగారం లాంటి భర్త, అత్త ఆడపడుచులో పోరు లేదు, మరి ఇంకే ఇబ్బంది ఉంటుంది? ఇది చెప్పడం, నువ్వు బాధపడటం. అలా తీసిపారేస్తే ఎలాగండి? అత్తగారింట్లో అన్నీ అదొక్కతే చేయాలి. ఏ అలవాటు లేని పిల్ల కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది పడుతుందేమోనండి. ఏంటే నువ్వు కొత్తగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి రావాలనిపిస్తుంది. ఏ నువ్వు ఇంటి కోడలుగా వచ్చినప్పుడు నీకనిపించలేదా? అందరికీ అలాగే అనిపిస్తుందిలే మామయ్య. ఎప్పుడూ ఊరు దాటి బయటికి పోయింది కాదు. మన మీద దిగులు పెట్టుకుందో ఏమో. ఫోన్లే నాన్న, అంత దూరం నుంచి ఫోన్ చేసి వస్తాను అంటే మనం పట్టించుకోపోతే ఎలా? వెళ్ళి తీసుకొచ్చి 4 రోజులు ఉంచుకొని పంపించేద్దాం. వద్దురా, కొత్తగా పెళ్ళైన జంట దగ్గర కావాలి అంటే కష్టమైనా కొద్ది రోజులు వాళ్ళని అలాగే వదిలేయటం మంచిది. ఇప్పుడు వెళ్ళి మనం కనిపించి తీసుకొచ్చామనుకో, ఎప్పటికీ అత్తారింటికి అలవాటు పడలేదు. సర్లేండి, మీ ఇష్టం. కనీసం మనం వెళ్ళకపోయినా అల్లుడు గారికి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందో ఏంటో కనుక్కోండి. అంటే ఇప్పుడు ఏందే? అల్లుడి గారికి ఫోన్ చేసి, ఏంది బాబు మా అమ్మాయిని ఏ ఇబ్బంది పెడుతున్నావు, వచ్చేస్తానంటుందని అడగమంటావా? అలా అని కాదులేరా. అబ్బాయికి ఫోన్ చేస్తే మాటల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్తాడేమోనని దాని ఉద్దేశం. సరే, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. అవును మావయ్య గారు, ఒక్కసారి ఫోన్ చేయండి. అవును నాన్న, ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. మామయ్య గారు, హలో మామయ్య గారు, బాగున్నారా? అత్తయ్య, అమ్మమ్మ, అక్క, బావ అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నారు మామయ్య. మీరంతా ఎలా ఉన్నారు? మన ఊళ్ళో వ్యవసాయం అది బాగుందా? బాగుంది, కానీ అక్కడ మీకేమి ఇబ్బంది లేదు కదా? మాకేం ఇబ్బంది ఉంటుంది మామయ్య? మీకు అంటే అది సావిత్రి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదుగా? ఒక్కతే కూతురని గారాబంగా పెంచాం. కొంచెం పెంకితనం ఎక్కువ. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమోనని అలా అడుగుతున్నాను. అవును, చాలా ఇబ్బంది పెడుతోంది. ఇబ్బంది పెడుతుందా? ఏంటి బాబు మీరు చెప్పేది? నా పనులు నన్ను చేసుకునేవద్దు, అన్ని తనే చేస్తోంది. సావిత్రి వచ్చాక నాకు బద్ధకం ఎక్కువైపోయింది, ఒంటి బరువు ఎక్కువైపోయింది. ఇది తినండి, అది తినండి అని ఏదో ఒకటి చేసి పెడుతోంది. ఆఫీస్కి వెళ్తుంటే అన్ని తనే సర్దుతోంది. మరీ నన్ను చిన్నపిల్లోని చేస్తోంది మావయ్య. నా కోసం ఎందుకింత కష్టపడతావంటే, మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను అంటోంది. ఓన్లే బాబు, మీరు అంత సంతోషంగా ఉంటే అంతకన్నా మాకు కావాల్సిందేముంది?
సావిత్రి నా వేలు పట్టుకుని నా ఇంటికొస్తే సంతోషం సావిత్రి వేలు పట్టుకుని వచ్చింది మావయ్య. అందుకే సావిత్రి వచ్చాక సంతోషం తప్ప నా జీవితం ఇంకేదీ లేదు. మీరెప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలి బాబు. మావయ్య, అందరినీ అడిగానని చెప్పండి. అలాగే బాబు. ఉంటాను. అమ్మాయి ఏం చెప్పింది నువ్వేవిన్నావే? వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో అల్లుడి గారు చెప్తుంటే కడుపు నిండిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండనివ్వండి. లేనిపోని ఊహించుకొని మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. అంటే ఇద్దరూ బాగున్నారు కదండి? చిలకా గోరింకల్లా ఉన్నారంట. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆనందం పాడు చేయాల్సిన అవసరం లేదు. సరేనా? ముత్యాలు, ముత్యాలు, ముత్యాలు. ఇదేంటి ఇంకా రాలేదు? రాను రాను దీనికి భయం బుద్ధిగా తగ్గిపోతుంది. ఇప్పటికి కుదిరిందా? నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారనుకున్నావు? అట్ట కోపడకండి అమ్మాయి గారు. కొంత ఆలస్యమైనది అంతే కదా. కాస్త ఆలస్యమైందా? చూడు, టైం చూడు ఎంతైందో. బేగనే వద్దునని బయలుదేరానమ్మా. టీవీలో ఆ సాములోరు పెళ్ళైనోళ్ళు పెనిమిటి కోసం పూజ చేస్తే మంచిదని చెబితేను ఆగిపోయినాను. అంటే టీవీ చూస్తూ కూర్చున్నావా? లేదమ్మగారు, రోజు ఆ స్వామి మా బాగా చెప్తారు. ఈ ఆల కొత్తగా పెళ్ళైనోళ్ళు శివాలయంలో అర్చన చేయించుకొత్తే పెనిమిటికి మంచిదని, ఆ జంట ఏ గొడవలు లేకుండా బాగుంటారని చెబితే అట్ట గుడిదాకా పోయి పూజ చేయించుకొత్తున్నా. అవునా? పూజ చేస్తే భర్తకి మంచిదా? మంచిదని ఐగోరు చెప్పారమ్మా. పెనిమిటి మంచుకుంటేనే కదమ్మా నేను బాగుంటాను. అంటే ఆ పూజ నేను కూడా చేయించొచ్చా? ఎవళ్ళైనా చేయించొచ్చమ్మా. చేసుకుంటే 5వ తనం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే నాతో కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా వచ్చేదాన్ని కదే. ఏ మీ ఆయనే బాగుండాలా, మా ఆయన బాగుండద్దా? తమరటాంటి నమ్ముతారా అమ్మా? నా సత్య బాగుంటాడు, మేమిద్దరం బాగుంటాము అంటే ఏవైనా నమ్ముతాను. ఇంతకీ ఇక్కడ దగ్గరలో శివాలయం ఎక్కడుంది? మన మణికొండలోనే ఉందమ్మాయి గారు. సరే, నేను వెళ్ళి గుళ్ళో పూజ చేయిస్తాను, ఏర్పాట్లు చూడు. అట్టాగే. రాముడు లేని రామాయణం అన్నట్టు ఎవరి మొగుడ్నో నా మొగుడు అనుకొని పూజలేంటో ఏటో. మా అమ్మాయి గొర్రే కాదు, ఆమె ప్రేమ కూడా విచిత్రంగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి పాపం వాడికేమో ఆఫీసులో సెలవు లేదు, సావిత్రిని బయటికి తీసుకెళ్లే అవకాశమూ లేదు. పాపం ఒక్కతి ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? అమ్మా సావిత్రి, సావిత్రి, శివాలయంకి వెళ్ళొద్దాం పదమ్మా. ఇప్పుడు గుడికా? గుడికా అంటావేంటమ్మా? గుడికే. టీవీ చూడలేదా? లేదండి. ఏ అంటావేంటమ్మా? ఈరోజు శివాలయంలో భర్త పేరు మీద అర్చన చేస్తే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని స్వామీజీ చెప్పారు. భర్త ఆయురారోగ్యాలతో ఉంటే ఆ భార్య కూడా ఆయురారోగ్యాలతో ఉన్నట్టే. పద పద, గుడికెళ్ళి అర్చన చేయిద్దాం. ఆలస్యమైతే అర్చన కాదు కదా, దర్శనానికి కూడా చోటు దొరకదు. అందులోనూ శివాలయం మణికొండలో తప్ప ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. పదమ్మా పద.
రా అబ్బా రామ్మా. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు. అభిషేకమా అర్చన అమ్మా? అర్చన చేయించండి. ఎవరి పేరు మీదమ్మా? మా వారి పేరు మీద. మీ శ్రీవారి పేరు చెప్పండి. గొర్రెపాటి సత్యప్రసాద్. గొర్రెపాటి సత్యప్రసాద్ నామధేయస్య గోత్రం చెప్పండమ్మా. పువ్వాళ్ల గోత్రం. పువ్వాళ్ల గోత్రోద్భవస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మోద్రాయతాక్షీం భీమాభాం పీతవస్త్రాం కరకలితలసంధ్యాం పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముఖేదాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసుందరాం సర్వసంపదాత్రీం చెప్పండమ్మా. చెప్పమ్మా. ముందు మీ అర్చన కానివ్వండి. నాదే ఉందిలేమ్మా, కొత్తగా పెళ్ళైన దానివి. ముందు నువ్వు అర్చన చేయించు. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద చేయించాలి అర్చన? చెప్పమ్మా. మా తరం వాళ్లే అనుకుంటే మమ్మల్ని మించిపోయేలా ఉన్నావుగా. గుళ్ళో భర్త పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడితే ఎలాగమ్మా? కొత్తగా పెళ్ళయిందంటున్నారుగా, పర్వాలేదులేండి. మీరు చెప్పండి. గొర్రెపాటి సత్యప్రసాద్. గొర్రెపాటి సత్యప్రసాద్ నామధేయస్య. పువ్వాల గోత్రం. గోత్రనామాలు చెప్తుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటండి? అంటే ఇంతకు ముందే ఇదే గోత్రనామాలతో మరో అమ్మాయి పూజ చేయించిందమ్మా. ఎవరు? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలమ్మా అమ్మాయి. సర్లేండి, మనుషుల్ని పోలిన మనుషులుంటారు. ఒకే పేరు మరొకరికి ఉండదాండి. అది నిజమేనమ్మా. తీసుకోండి. మీరు ఇవ్వండమ్మా. ఇవ్వమ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసంస్థం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహజ్ఞానగం వందే విష్ణుం భయారం సర్వలోకైకనాథం మేఘస్యాం. తాత, ఏంటి ఒక్కడివే వెళ్తున్నావు? బామ్మేది? మీ ఆవిడ మా ఆవిడ కలిసి గుడికెళ్ళారా? మా ఆవిడ గుడికెళ్ళిందా? అదేంటి, పెళ్ళాక మేమిద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం, వాళ్ళిద్దరు వెళ్ళడం ఏంటి? ఒక్కదానికే ఇంట్లో ఏం తోస్తుందిరా? తాతయ్య, వెళ్ళి ఎంతసేపు అయింది? ఈ పాటి గుడికెళ్ళి వచ్చేస్తుంటారా? సరే, నేను గుడి వరకు వెళ్ళొస్తాను. వచ్చేస్తారులేరా. తాతయ్య, హీరో ఇంటికొచ్చేసరికి హీరోయిన్ కనబడకపోతే ఎంత ఫీల్ అవుతాడు? నేను అంతే ఫీల్ అవుతాను. ఓ, నువ్వు తీరిగ్గా ఆశ్చర్యపోదు గానీ ఇదిగో, నేను అర్జెంటుగా వెళ్ళి సావిత్రిని చూడాలి. తాతయ్య తాతయ్య, ఇంతకీ ఏ గుడి? మణికొండ శివాలయం. ఓకే ఓకే. నన్ను క్షమించు తండ్రి. పెళ్ళవగానే భార్యా సమేతంగా నిన్ను దర్శించుకుందాం అనుకున్నాను. కాని ఎక్కడా? చూస్తున్నావు కదా, అయినా కూడా నీ దగ్గరికి రప్పించుకున్నావు. ఇదంతా మనసులో పెట్టుకుని నన్నెలాంటి ఇబ్బంది పెట్టొద్దు తండ్రి, ప్లీజ్. భర్త ఆయుష్ని 3 ముళ్లలో ముడేసి ఆ దేవుడు మన మెడలో వేలాడదీస్తాడు.
మగాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకునేంత తీరిక లేకపోయినా మన కోసం కష్టపడే వాళ్ళ గురించి మనమైనా పట్టించుకుంటామని ఆ దేవుడు అలా ఏర్పాటు చేశాడు. భర్త కళకళ్ళాడుతుంటేనే భార్య పసుపు కుంకాలతో కళకళ్ళాడుతుంది. సావిత్రినిలా ఒంటరిగా వదిలేసి బామ్మ ఎక్కడికెళ్ళింది? ఒరే మనవడా, అట్టెక్కడికి రా వెళ్తున్నావు? తిను. ఏం లేదు బామ్మ, ఎవరో మన సావిత్రిలా కనబడితేను. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అందరూ నీకు సావిత్రిలా కనిపిస్తే ఎలారా? కార్ దగ్గర పార్క్ చేశారేంటి బైక్ ని? ఎక్స్క్యూజ్ మీ, ఈ బైక్ మీదా అండి? కాదండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బైక్ తీసి పక్కకు పెడతారా? థ్యాంక్స్. బాబు, పంచవటి కాలనీకి వస్తావా? వస్తాను సార్. బామ్మ రండి. అరే సత్య, ఆల్రెడీ 3 రాత్రుల్లోని 2 రాత్రులు పావులా కూడా పనికి రాకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ 3వ రాత్రికి అలాంటి గతి పట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వేస్ట్ కానివ్వను. ఈరోజు సావిత్రి నేను ఎలాగైనా కలవాల్సిందే. అమ్మా, అప్పుడే 7 అయిపోయింది. ముందుగా తనకి గదిలోకి వెళ్ళే అవకాశం ఇస్తే మనం వెళ్లేసరికి మత్తుగా నిద్రపోతుంది. ఈ రోజు ఆ అవకాశం ఇవ్వకూడదు. సత్య, ప్రొసీడ్. మరి అంత దీనంగా చూడకు డబుల్ కాట్. ఈ రోజు నీ నడుములు విరగడం గ్యారెంటీ. అది అరబిక్కడలందం, దాని తడుకే కన్నాలే, చెలి ఆట తడుక్కు, చెలి ఆట తడుక్కు, లేతవడుక్కు, కౌగిళ్ళడిగానే. అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ, హే హే అమ్మ 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 అమ్మ, హే అమ్మ 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 అమ్మ. నా ఇష్టసఖి ఇంకా రాలేదేంటబ్బా? పతి సేవ వదిలేసి పాత
పాత్రలకు సేవ చేస్తున్నావా సఖీ? కానీ కానీ త్వరగా రా. ఏంటి ఇల్లంతా క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకుందా? లాభం లేదు. ఇంటి పనులన్నింటికి పని మనిషిని పెట్టాల్సిందే. లేదంటే నా రొమాంటిక్ టైం అంతా ఇలానే గడిచిపోయేలా ఉంది. సినిమాల్లో విరహం విరహం అంటే ఏంటో అనుకున్నాను. దాని అర్థం ఇదా? గది బయట భార్య నుంచుకొని గదిలో భర్త ఎదురు చూడడం అంటే నిజంగానే నరకం. బా త్వరగా రా సావిత్రి ప్లీజ్. హలో రేయ్, ఎక్కడున్నావురా? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి అడగాల్సిన ప్రశ్నేనేరా ఇది? అర్ధరాత్రా? అది దాటి చాలా టైం అయిందిరా. టైం చూడు ఒకసారి. 8 AM. ఆఫీస్కి టైం అయింది, ఇంకా నిద్ర లేవలేదారా? ఎరా రాత్రంతా జాగారమా? జాగారమే. పెట్రా ఫోను. బాగున్నారా నీ ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్ స్టోరీస్? మరి రోజు మాలాంటి జంట లేదు, మా ఆవిడ సూపరు కేక అన్నావు, రాత్రి ఫోన్లో కూడా ఏంటంటో మాట్లాడేశావు. ఏదో అన్నాను లేరా. అరే అన్నీ ఓకేరా, కానీ ఈ ఒక్క విషయంలోనే తను ఏదోలా ఉంటోందిరా. పెళ్లి జరిగాక ఫస్ట్ రోజు కాకపోయినా రెండో రోజో మూడో రోజో భార్యాభర్తలు ఒకటవుతారు.
కానీ మీరు ఇంకా దూరంగా ఉండడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదురా. అప్పటికి ఏదైనా సినిమాలో సొల్యూషన్ దొరుకుతుందేమోనని చూశాను. అవి మనకు వర్కౌట్ అయ్యేలా లేవురా. సినిమాల్లోని సజెషన్లు రియల్ లైఫ్లో వాడితే వైఫ్లు విడాకులిచ్చి వెళ్ళిపోతారా. అలాంటి ప్రయోగాలు చేయకు. మరిప్పుడు ఎలారా? ప్రతి సమస్యకి ఒక వంక ఉంటుందిరా. వంకేంట్రా? అదేరా ట్విస్ట్. రేయ్, అలాంటిది ఏమైనా ఉంటే త్వరగా చెప్పరా బాబు. అరే 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 అది అసలు ఈ సమస్యకు కారణం మీరిద్దరూ కలిసి ఉండటం. రేయ్, శోభనం గదిలో ఇద్దరే కదా ఉండేది. చెప్పేది వినరా. సావిత్రి విలేజ్ నుంచి వచ్చింది. తన వాళ్ళు తనకి భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి పంపించుంటారు. సో ఎలా ఉంటే ఏమవుతుందన్న చిన్న భయం తనకుండొచ్చు కదా. కరెక్టే. ముందు ఆ భయం పోగొట్టాలి. ఎలారా? ఎలాగంటే ముందు సావిత్రిని ఆ 4 గోడల మధ్య నుండి బయటికి తీసుకురావాలి. కొంచెం బయట ప్రపంచం చూపించాలి. భార్యాభర్తలంటే ఆడుతూ పాడుతూ సరదాగా ఉండాలి అని తెలిసేలా చేయాలి. రేయ్, కథ చెప్పకరా. సీన్ వైజ్ గా స్క్రీన్ ప్లే చెప్పు. మన ఫ్రెండ్స్ అందరితో కలిసి పిక్నిక్ వెళ్దాం. వెళ్దాం. పిక్నిక్ అంటే ఒక్కసారిగా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. నో డౌట్. అలా అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా ఉండడం చూశాక భార్యాభర్తలంటే అలా కాదు ఇలా ఉండాలి అని సావిత్రికి అర్థమవుతుంది. రేయ్, సావిత్రి మొహంలో ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయిరా. తర్వాత తర్వాత ముందు అందరితో కలిసిపోతుంది. మెల్లగా నీతో కలుస్తుంది. ముందు సైగలు, ఆ తర్వాత మాటలు, ఆ తర్వాత నవ్వులు, ఫైనల్ గా సాయంత్రానికి మీరిద్దరు. ఇంకేం చెప్పకరా. సిల్వర్ జూబ్లీ సినిమా కళ్ళ ముందు కనిపిస్తోంది. రేయ్, ఇందుకేరా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు. చాలే గాని ముందు పిక్నిక్ సంగతి చూడు. ఓకే, చలో రిసార్ట్స్. రే ఆగ్రా. అంతా ఓకే కానీ నా హీరోయిన్ నా కాల్ షీట్స్ ఇస్తుందంటావా? రే, నీ హీరోయిన్ నీ కాల్ షీట్ ఇవ్వకపోవడం ఏంట్రా? చచ్చిపోతున్నాడ్రా నీ సినిమా భాషతో. పదా. ఓకే. ఎలాగైనా ఈరోజు సావిత్రిని కన్విన్స్ చేయాలి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. సావిత్రి, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకని అడగవే? మనకోసమే సావిత్రి. పెళ్ళయ్యాక మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళలేదు కదా. అనుకోకుండా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ ప్లాన్ చేశారు. అప్పటికి నేను చెప్పాను, నీతో ఒక మాట చెప్పి నీకిష్టమైతే తప్పకుండా వస్తామని. అయినా వాళ్ళు వింటే కదా. ఏ, నువ్వు చెప్తే రాకుండా ఎలా ఉంటుంది అన్నారు. మరి వెళ్దామా? ఎరా, రెడీయా? సావిత్రి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? పిక్నిక్ విషయం తనకి ఇప్పుడే చెప్పానురా. ఇప్పుడు చెప్పడం ఏంట్రా? మేం చూడు అందరం రెడీ అయ్యి వచ్చేసాం. రేయ్, నువ్వు అడిగి చూడు. సావిత్రి, ఏంటమ్మా ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. ఎరా, అంతా రెడీయా? బయలుదేరదామా? అదిగో తాతయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. నువ్వు త్వరగా రెడీ అయితే. ఇంకా రెడీ అవ్వలేదా? చాలా లేట్ అయింది. మాటలతో టైం వేస్ట్ చేస్తావేంట్రా? పిక్నిక్ అంటే ఈ పాటికి అందరూ వెళ్ళిపోయి ఆటపాటలతో సగం అలసిపోయి ఉండాలి. సావిత్రి, పదమ్మా, త్వరగా రెడీ అయితే బయలుదేరదాం. అబ్బా, ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పద, రెడీ అవుదు గాని. పద సావిత్రి. అయ్యో పదమ్మా. పద సావిత్రి. Come on, come on.
కత్తితో ఆడుకోవడం లేదా, నా బాధతో ఆడుకుంటున్నానా? ఇప్పుడంత బాధ ఏటొచ్చినాది? నీ భర్త మరో అమ్మాయితో ఆనందంగా ఎక్కడ ఉన్నాడని తెలిస్తే నీకెలా ఉంటుంది? నా మొగుడు మరో దాంతో కులుకుతున్నాడని తెలిస్తేనా? ఆణ్ణి కాదమ్మాయి గారు, ముందు దాని తల నరికి ఈదుగుమ్మానికి అలాడదీస్తాను. ఏంటి మళ్ళీ చెప్పు? నా మొగుడి పానాలు కాదు, ముందు ఆణ్తో తిరుగుతున్న దాని పానాలు తీసేస్తాను. భర్త మరొక ఆడదానితో తిరుగుతుంటే దాని ప్రాణాలు తీయాలన్నమాట. కమాన్ సావిత్రి, దిగు. ఈరోజు ఇదే మన సామ్రాజ్యం. ఆడొచ్చు, పాడొచ్చు, అంతా మన ఇష్టం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మనల్ని మనం మర్చిపోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదు. కమాన్ సావిత్రి, దిగమ్మా, దిగు. కమ్ కమ్ కమ్, దిగమ్మా. కమాన్. ఎలా ఉంది? సూపర్ రా. రామ్మారా. ఆసమ్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు మనదే. లెట్స్ గో ఎంజాయ్. ఇరుకు గదుల్లో ఇరుక్కుపోయి నలిగిపోతున్న మనందరికీ ఆనందాన్ని పెంచుదాం, ఆరోగ్యాన్ని అందిద్దాం. తాతయ్య, లెట్స్ డాన్స్. అరచిలకమ్మ చిటికెయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. అందరం కలిసొచ్చాం, బావుంది. ఎవరి పాటికి వాళ్ళు ఆనందంగా గడిపేసి వెళ్ళటం మామూలే. మనం అలా కాదు. ఆ ఆనందాన్ని అందరం కలిసి పంచుకోవాలి. కలిసి ఆడాలి, కలిసి పాడాలి. అలాగే చేద్దాం. సూపర్ బామ్మ. బామ్మలా అందరిలో ఇదే స్పిరిట్ ఉండాలి. కలిసి ఆడటం పాడటం బానే ఉంది, కానీ మనల్ని ఆడించే వాళ్ళు ఒకరు ఉండాలి కదా. అదే నిజమే కదా. ఇంతకీ ఎవరున్నారబ్బా? ఎవరెందుకు, మన ఆఫీస్ యాంకర్ ఉషా ఉంది కదా. రైట్. మా అందరితో ఆడించే బాధ్యత నీదే ఉషా. ఈ సీన్ కూడా మెగా సినిమాలా ఉండాలి. ఎస్, సినిమా అంటేనే నటించడం, కానీ నటించాల్సిన అవసరం మనకేముంది? నిజంగానే నేను ఈ డేని మర్చిపోలేని డేగా నేను డిజైన్ చేస్తాను. పిక్నిక్ అంటే 10 మందిని కలవటం కాదు, 10 మందిని కలుపుకోవటం. ఇంటి పనులతో ఆడవాళ్ళు, జాబ్ చేస్తూ మగవాళ్ళు కనిపించని అలసటికి ఒత్తిడికి గురవుతుంటారు. వాటి నుంచి బయటపడేసే టానికే ఈ పిక్నిక్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరాన్ని తగ్గించి ప్రేమను పెంచడానికి ఈ పిక్నిక్స్ తోడ్పడుతూ ఉంటాయి. నా భార్య నేను పొగడ్డం ఏంటి, నా భర్త నేను మెచ్చుకోవడం ఏంటి అని చాలా మంది కలిసుంటూ విడిపోయి బ్రతుకుతున్నారు. అది చాలా తప్పు. భార్య ఒక మంచి చీర కట్టుకుంటే నీకీ చీర చాలా బాగుందని ఒక్క మాట చెప్పండి. భర్త ఒక మంచి పని చేస్తే మీరు మంచి పని చేశారని ఒక్క మాట అనండి. ఆ చిన్న చిన్న పొగడ్తలే ఒకరి మీద ఒకరికి ప్రేమను పెంచుతాయి. ఇంట్లో అయిన వాళ్ళ ముందు అలా ఉండలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆటలు పాటలు. నలుగురితో కలిసినప్పుడు మనకి తెలియకుండానే నలుగురితో కలిసిపోతాం. మన మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ గేటు దాటి బయటికి వెళ్లేలోపు అన్నీ మర్చిపోతాం, ఆనందంగా కలిసిపోతాం. అందుకే వీలైనప్పుడల్లా ఇలా ఫ్రెండ్స్తో బయటికి రావాలి. సో ఇవాళ మనల్ని మనం మర్చిపోయి ఈ రోజు ఎంజాయ్ చేయాలి. రకరకాల గేమ్స్ ని నేను మీతో ఆడిస్తాను. ప్రతి ఆటకి మార్క్స్ ఉంటాయి. చివరిగా మంచి మార్క్స్ తో బెస్ట్ కపుల్ ఎవరైతే అవుతారో వాళ్ళకి అందరం కలిసి సన్మానిద్దాం. ఓకేనా? ఓకే. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఈ రౌండ్ వెయిట్ లిఫ్టింగ్ రౌండ్. పర్సనాలిటీని చూసి పోటీ పెట్టుషా.
బరువును మయక్కర్లేదు, భార్యని మోస్తే చాలు, ఇక్కడి నుంచి అక్కడ వరకు. భార్యల్నా? ఈ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీని మోయగలదా? ఒక్కసారి ఆలోచించు, కావాలంటే అది నన్ను మోస్తుంది. అదేం కుదరదు. జీవితాంతం బరువు బాధ్యతల్ని మోస్తామని ప్రమాణం చేసే కదా పెళ్లి చేసుకున్నారు. సంస్కృతంలో మంత్రాలు అర్థం కాక అలా కమిట్ అయ్యాం. తప్పదా? తప్పదు. నేను రెడీ. రెడీ గో. ఎత్తుకోండి. ఈ వయసులో ఇది కష్టం డియర్. వయసు శరీరానికి కానీ మనసు కాదుగా. ట్రై చేయండి డియర్. ఈ ఒక్క విషయంలో నా స్టేట్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంటాను. కుదరదు. ప్లీజ్ డియర్. ఎత్తుకో. మునిమాపుల్లో ఆ మని మలుపుల్లో చిగురేసే ప్రతి ఆశ పువ్వై పూస్తుంటే సుమగంధాలు చల్లి అనుబంధాలు అల్లి ఇరు హృదయాలు తేలి ముంగిట్లో వాలి పాడేనమ్మా తుళ్ళి తుళ్ళి రంగుల లోకం రెక్కలు విప్పి రమ్మంది ఒడిలో చేయి కమ్మని స్వప్నం కనమంటోంది నిన్నటి ప్రాయం తీయని స్నేహం కోరింది వెయ్యేళ్ళైనా విడని పాసం తారంటోంది సూపర్. దివిలో తారా నిన్ను తరలించారా ఈ పూటకి మా సిరి నేను పనుకున్నారా చిరుబుక్కల్లో నేడే నన్ను సిగ్గుళ్ళు పండే తొలి బయటంచు తోడే అయ్యింది నేడే కన్నే గిటే కన్నే ఇడే పుత్తడి బొమ్మ పూసిందమ్మ పువ్వమ్మ సెలయేరమ్మ కుమారమ్మ కననందమ్మ నిన్నుల బ్రహ్మ చేశాడమ్మ ఈ బొమ్మ ఇదిగోనమ్మా ఎంతటి అందం యాడుందమ్మా బరువు నిలబెట్టావురా మనవడా. బరువు అనిపించలేదేంట్రా అంత ఈజీగా మోసేశావు? జీవితాంతం మోస్తానని మాటిచ్చాను. ఈ 10 అడుగులు మోయలేనా? ఓకే, నెక్స్ట్ గేమ్ ఏంటి? అదే ఆలోచిస్తున్నాను. ఆట తర్వాత. అందరూ అలసిపోయాం. అవును. అవునవును, బరువులెత్తి బాగా అలసిపోయాం. నువ్వు బరువులు ఎలా ఎత్తావరా? ఎత్తటం కన్నా ప్రయత్నించడం చాలా కష్టం బ్రదర్. చాలేరా, పెళ్ళాన్ని ఎత్తలేని వాడివి నువ్వు కూడా మాట్లాడమే. సర్లే, లంచ్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మొదలు పెడదాం. ఓకే, లంచ్ బ్రేక్. కానీ భోంచేయటం కూడా గేమ్ లాని ప్లాన్ చేద్దాం. ఈ గేమ్లో భార్యలు భర్తలకి అన్నం తినిపించాలి. ఓకేనా? సూపర్ ఉషా. ఏంటమ్మా కానివ్వు. మీరందరూ మీ భార్య చేత్తో తింటున్నారు. వెరైటీగా నా భార్యకు నేను తినిపిస్తాను. శభాష్ రా మనవడా, నీ సినిమా చూపించు. చూసారా, అది ప్రేమంటే. భార్య భర్తకి తినిపించడం కామన్, భార్యకి భర్త తినిపించడం వెరైటీ. మా మనవడికి
తన భార్య అంటే ఎంత ప్రేమో అర్థమైందా? అది కూడానా? మీకు ఇది చాలండి, తినండి. అది కూడా కలుపు. తిను. చాలా సింపుల్, ఎట్ ద సేమ్ టైం చాలా టఫ్. మీరు ఒకరినొకరు ఇష్టపడడానికి కారణమైన మీ కళ్ళని ఒకరిని ఒకరు ఎక్కువసేపు చూసుకోవాలి. ఎవరైతే ఎక్కువసేపు చూసుకుంటారో వాళ్ళు ఇంకా ఆ చూపుల వల్ల చిక్కుకున్నట్లే. ఓకేనా? ఓకే. అందరూ పొజిషన్స్ తీసుకోండి. నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే నా మనసే నింగిరి దాటి ఎగిరెనులే నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే నీతో రోజు ఉండాలనిపిస్తోందే ఈ రౌండ్ లో తాతగారు బామ్మగారు గెలిచారు. ఐ హేట్ యు. సత్య, నా ఇష్టం నాకు దూరమైనా అది కొద్ది కాలమే. నీ ఇష్టం నీకు దగ్గరైనా అదే కొద్ది కాలమే. ఓసారి అటు తిరుగు. అబ్బా తిరగమంటున్నాను కదా. నాకు ఈ గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. రక్షణ లేదు. వాడుకునే వస్తువులకు కూడా పేరుంటుంది. నీ ఫోన్లో నా పేరు పట్టేంత ఖాళీ కూడా లేదా?